వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నిర్మాత నటుకుమార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. వార్ 2 కూలీ రెండు పెద్ద సినిమాలు ఆగస్ట్ 14 రిలీజ్ అయినాయి. ఏంటి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, బుకింగ్స్ ఎలా ఉన్నాయి, ఏ సినిమా పై చేసి సాధించింది, ఎలా ఉంది సార్ ఈ రెండు సినిమాల పరిస్థితి? నేను ఒకటి మాత్రం చెప్తా, డబ్బింగ్ సినిమాలకు రేట్లు పెంచి థియేటర్ని జనాలు రాకుండా చంపేశారు. దీన్ని థియేటర్కి జనాలు రాకుండా చంపింది నిర్మాతలే. డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు పెంచి 500 రూపాయలు పెట్టి మీరు ఒక 80 కోట్లు 100 నుంచి 80 కోట్ల లోపల సినిమాని ఈరోజు ఫస్ట్ డేనే 140 కోట్లు లాక్కొని 400-500 కోట్లు ప్రజల దగ్గర తీసుకోవడం అనేది ఇది కరెక్టా? గవర్నమెంట్లకి మీకు కరెక్టా? నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇది డబ్బింగ్ సినిమాలు మేము ఒప్పుకోము, ముందు లోకల్ సినిమాలకు థియేటర్లు ఇవ్వాలని కర్ణాటక గవర్నమెంట్ కానీ, తమిళనాడు గవర్నమెంట్ కానీ, మహారాష్ట్ర కానీ, బెంగాల్ కానీ, మీకు కేరళ కానీ, మరి మనమే ఎందుకు ఒక డబ్బింగ్ సినిమాని తీసుకొచ్చి వాళ్ళకి ఈరోజు 100 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ప్రజల దగ్గర 500 అంటే మన హీరోని చూపించి 500 రూపాయలు టికెట్ పెట్టడం కరెక్టా? 183 రూపాయల టికెట్ ఉన్న తమిళనాడులో మనం 391 రూపాయలు కూలీ పెట్టడం కరెక్టా? నేను సినిమా హిట్ ఫట్ కోసం నేను మాట్లాడట్లే. ఇది ఎంత దాకా కరెక్టు? ప్రేక్షకుడిని మనం థియేటర్కి దూరం చేస్తున్నాం, థియేటరే దేవాలయం అన్నదాన్ని సింగిల్ స్క్రీన్లు మూసివేస్తున్నాం. దానికి కారణం నిర్మాతలే. ఆ సింగిల్ స్క్రీన్లు మూసివేస్తే రేపు రాబోయే తరానికి మల్టీప్లెక్స్ అనేది మీరు అలవాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? రేపు రాబోయే తరానికి ఒక మల్టీప్లెక్స్, ఒక దేవాలయం థియేటర్ మూస్తే కొన్ని వందల మంది కార్మికులు రోడ్డు మీద పడిపోతారు అనేది మీకు ఎందుకు గుర్తు రావట్లేదు? మీరు ఎందుకు ఇంత రేట్లు, డబ్బింగ్ సినిమాకు కూడా ఇంత రేట్లు పెంచి ప్రేక్షకుని థియేటర్ రానివ్వకుండా చేస్తున్నారు? ఈరోజు మీరు 4 రోజులు హాలిడేస్ని డబ్బులు సంపాదించుకుంది అనుకోవచ్చు, ప్రేక్షకుడు కూడా బాధపడుతున్నాడు. సగటు ప్రేక్షకుడు డబ్బింగ్ సినిమాకి 500 ఇవ్వాలి, మీరు ఇక్కడ తీసిన సినిమా కంటే ఓకే, ఇక్కడే ట్యాక్స్ కడుతున్నారు, ఇక్కడే ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు, ఇక్కడ కష్టపడుతున్నారు, మీ కష్టానికి ఫలితంగా మేము ఆ డబ్బు ఇవ్వచ్చు. కానీ ఎక్కడో వాయిస్ చేంజ్ చేసి కూడా తీసుకొచ్చే సినిమాని మా దగ్గర దోచుకుందాం అంటే ఇది కరెక్టా అని అడుగుతున్నారు. ఇది అడుగుతున్నది వాళ్ళు అదే. వాళ్ళు అడుగుతున్న దానికి నాగవంశీ గారు సమాధానం చెప్పాలా? మీరు కింగ్డమ్కి అడిగారు రేటు, మీరు దేవరాకి అడిగారు రేటు, ఈ సినిమాకి ఎందుకు అడిగారండి అని అడుగుతున్నారు. మరి గవర్నమెంట్ కూడా చూసి చూడనట్టు ఇచ్చేయడం అనేది ఎంత దాకా కరెక్టు? అంటే గవర్నమెంట్కి కూడా ఒక ఆలోచన ఉండాలి కదా. 1955 యాక్ట్, సినిమాటోగ్రఫీ యాక్ట్ ఏం చెప్తుందంటే, డబ్బింగ్ సినిమాలకి అవార్డులు ఇవ్వబడవు, డబ్బింగ్ సినిమాలకి సబ్సిడీలు ఇవ్వబడవు, డబ్బింగ్ సినిమాలకి రేటు పెంచబడదు. ఎందుకంటే వాయిస్ ఓవర్ మాత్రమే చేంజ్ అవుతూ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ దానివల్ల ఆ సినిమా వల్ల ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు కాబట్టి, మనకి ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి, దానివల్ల ఈ సినిమాకి మనం ఏవి కూడా మన గవర్నమెంట్ నుంచి ఇవ్వబడవు. మరి అవి కూడా బేఖాతరు చేశారు. అవి కూడా చేసి 500 బెనిఫిట్స్ ఇచ్చారు. మరి అన్యాయం అది. 500 ఇచ్చి కొన్ని కోట్లు కలెక్ట్ చేసి రాశారు. ఇవాళ 140 కోట్లు ఫస్ట్ డే షేర్ అంట. 140 crores అంటే నిన్న ఒక 100 వచ్చి ఉంటుంది. అంటే మొత్తం 600 కోట్లు 700 కోట్లు కలెక్ట్ చేసేస్తున్నారు. నేనేం చెప్పట్లే, మీరేసినదే నేను చెప్తున్నా. 140 CR అంటే కోట్లే కదా, లక్షలు కాదు కదా. మరి దాన్నే నేను చెప్తున్నా. మరి వంశీ గారు దానికి సమాధానం చెప్పాలా? మరి ఇన్ని 100 కోట్లు గవర్నమెంట్కి వెళ్తుందా? ఇన్ని 100 కోట్లు వంశీ గారికి వెళ్తుందా? ఇన్ని 100 కోట్లు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్తుందా? కార్మికుడి కోసం వెళ్తుందా? మరి కార్మికుడికి 100 రూపాయలు పెంచడానికి ఆలోచిస్తున్నారే. మరి కార్మికుడు అడగడానికి మీకు 500 కోట్లు లాభాల్లోకి వెళ్ళిపోతే మీరు రేటు పెంచితే ఇంత డబ్బు మీరు తీసుకుంటుంటే కార్మికుడు 100 రూపాయలు అడగడంలో తప్పే ఉందండి. మేము రోడ్డు మీద పడిపోయామని ఎలా చెప్తున్నారండి? మీరు తీసుకున్న 100 కోట్ల లోపు సినిమాకి ఫస్ట్ డేనే 140 కోట్లు వచ్చిందని మీరే చెప్తూ ఉంటే కార్మికుడు అడగడంలో తప్పు ఉందా అని అడుగుతున్నా. కార్మికుడు 200 రూపాయలు పెంచడం అనడంలో తప్పు ఉందా అని అడుగుతున్నా. కార్మికుడి వల్ల రోడ్డు మీద పడిపోతున్నాం, మేము సినిమాలు లేక నష్టపోతున్నాం అని చెప్తున్నా. మీరు ఈ సినిమా నిదర్శనం కదా అని అడుగుతున్నా. ఎందుకు మీ కార్మికుడు పెంచకూడదు? మీరు 500 కోట్లు 400 కోట్లు లాభాలు పొందుతున్నప్పుడు మీరు ఎందుకు పెంచకూడదు? 50 కోట్ల లోపు కొన్న కూలీ సినిమాకి ఈరోజు 300-200 కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు ఎందుకు మీరు కార్మికుడు పెంచకూడదు?
ఇది నేను సూటుగా అడుగుతున్నా, సమాధానం చెప్పానండి. మేము డబ్బులు వచ్చాయా రాలేదా, ఎందుకు రాలేదు, ఎందుకు వచ్చాయి, ఎంత కొన్నారు? ఈ డబ్బు పక్క రాష్ట్రానికి తీసుకొచ్చి వెళ్తున్నప్పుడు, మన డబ్బు అంత వసూలు చేస్తున్నప్పుడు, మన కార్మికుడు, మన నిజమైన కార్మికుడి కష్టాన్ని ఫలితం దక్కించమని అడుగుతున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నా. ఎందుకు మీరు షూటింగ్ లాపి డబ్బింగ్ సినిమాలు బెస్ట్ అనుకుంటున్నారు అని అంటున్నా నేను. మీరు షూటింగ్ లాపి సరదాగా హాయిగా ఎంజాయ్ చేస్తూ కూర్చొని కార్మికుని ఆకలితో పెట్టి మీరు 100 కోట్ల రూపాయలు మీకు వస్తున్నప్పుడు మీరు 100 రూపాయలు 200 పెంచడానికి ఏం తప్పు అని అడుగుతున్నా. నేను ఫ్లాప్ హిట్లు కోసం వెళ్ళట్లా. అంటే ఇప్పుడు ఈ 2 రోజులు ఎలా ఉంది సార్ ఈ 2 సినిమాల బిజినెస్ కానీ? ఈ 2 సినిమాలు బిజినెస్ ఏంటండి? కొన్నిది 50 కోట్లలో ఒక సినిమా కొన్నారు, 100 కోట్లలో ఒక సినిమా కొన్నారు. ఈరోజు 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ 2 సినిమాలు కలిపి వాళ్ళు చెప్పిన ప్రకారం 1000 crores అబవ్ పే చేస్తుంది. మరి పే చేస్తున్నప్పుడు మరి కార్మికుడు అడగడా, మీకు ఇంత స్టార్డమ్ ఉంది, ఇంత ఇన్కమ్ వస్తుంది, మీరు నష్టం అని ఎక్కడ అంటున్నారు అడగడా? 500 రూపాయలు రేటు పెంచారు, 390 రూపాయలు టికెట్ పెట్టారు, 100 రూపాయలు పెంచారు, మల్టీప్లెక్స్లు పెంచారు. పెంచి డబ్బంతా ప్రజల దగ్గర తీసుకుంటున్నారు, ప్రజల దగ్గర లాగి ఎవరికి ఇస్తున్నారు? మరి ఆ డబ్బుని కార్మికుడు అందుకే అడుగుతున్నాడు. మీకు నష్టం వచ్చింది, రోడ్డు మీద పడిపోయామంటున్నా, చిన్న బడ్జెట్ సినిమా నిర్మాతలకు ఇబ్బంది ఉంది, మేము కోఆపరేషన్ చేస్తాం. మీకు ఎక్కడ నష్టం సార్ అని అడుగుతున్నారు. వంశీ గారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్ద కాబట్టి, సినిమా ఇండస్ట్రీ ఆయనే శాసిస్తున్నాడు కాబట్టి, సినిమా ఇండస్ట్రీ నడిపిస్తున్నాడు కాబట్టి, మరి ఇప్పుడు పెట్టిన దానికి మరి ఇంతంత రేట్లు పెట్టిన దానికి న్యాయమా చెప్పండి. నేను స్టేట్ సినిమాకి రేటు పెట్టుకోని నేను కాదని చెప్పట్లా. మీరు ఈ విధంగా డబ్బింగ్ సినిమాలకు కూడా రేటు పెట్టి ప్రజల్ని దోచుకొని మీరు సింగిల్ థియేటర్కి జనాలు రాకుండా చేయడానికి కారణం ఏంటి? నేను ఒకటి అడుగుతున్నా, మీ అంతరాత్మ చెప్పండి. సోమవారం నుంచి మీ కలెక్షన్ చెప్పండి, నేను చెప్తాను డే కలెక్షన్లు. మండే నుంచి డే కలెక్షన్ ఎందుకు రావట్లేదు థియేటర్ నేను చెప్తా. చెప్పాలి జనాలకి, కంపల్సరీ తెలియాలి ప్రతి వాళ్ళకి. ఎందుకు థియేటర్కి జనాలు రావట్లేదు, ఎందుకు ఈ థియేటర్కి మొత్తం ఇష్టం వచ్చాడు 4 రోజులు దోచుకుంటే, 4 రోజులు వస్తే 26 రోజులు ఆ థియేటర్ ఓనర్ పరిస్థితి ఏంటి? ఎలా రెంట్లు కట్టగలుగుతాడు, ఎలా కరెంటు బిల్లు కట్టగలుగుతాడు, ఎక్కడి నుంచి తేగలుగుతాడు? 4 రోజుల్లో సంపాదన వచ్చేస్తే మీకు ఆ సంపాదన తీసేసుకుందాం థియేటర్లు అన్నీ వేసి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకుంటే మీకు 4 రోజుల తర్వాత ఎగ్జిబిటర్ పరిస్థితి ఏంటి? సార్ ఇప్పుడు అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అంటే ఇవాళతో కలిపితే 3వ రోజు ఎలా ఉంది ఇప్పుడు ఈ సినిమాల పరిస్థితి? అంటే వార్ 2 కానీ కూలీ కానీ ఇంకా మొత్తం టోటల్గా అన్ని హాలిడేసే కదండి. హాలిడేస్ మీరు ఆన్లైన్లో కొడితే ఎక్కడ టికెట్లు లేవు, లేవా? ఎక్కడ టికెట్లు లేవు. ఇప్పుడు ప్రజలకి ఎంటర్టైన్మెంట్ కావాలి, ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఈ 2 సినిమాలే ఉన్నాయి. ఇంకేం కావాలి? ప్రజలకి రేటు పెంచినా ఏం చేసినా వాళ్ళ మీద బిద్దుమంట పెట్టినా బియ్యం కొండం మానేస్తారా, నూనె కొండం మానేస్తారా, రైలు ఎక్కడం మానేస్తారా రేటు పెరిగిందని, బస్సు ఎక్కడం మానేస్తారా, ఫ్లైట్ ఎక్కడం మానేస్తారా? సినిమా కూడా అదే. తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తారో సినిమా హీరోని కూడా అంతే ప్రేమిస్తారు. ఆ సినిమా హీరో పిచ్చికి ఎంత రేట్ అయినా ఏమైనా అప్పు చేసైనా ఆ థియేటర్లో సినిమా చూడాలా. ఆ ప్రేమ అలాంటిది. ఆ ప్రేమని క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది. ఆ ప్రేమని మొత్తం టోటల్గా దోచుకుంటున్నారు 500 రూపాయలు టికెట్ పెట్టి. నేను రెగ్యులర్ సినిమా కోసం నేను మాట్లాడట్లా. రెగ్యులర్ సినిమా కోసం మీ కష్టం ఉంది, మీ ఫలితం ఉంది. 100 కోట్లు మీరు డబ్బు పెడుతున్నారు, దానికి మీ డబ్బులు అడగండి. నిర్మాత నష్టపోకుండా, ప్రేక్షకుడు ఇబ్బంది పడకుండా, అభిమాని అంటే ప్రేక్షకుడైనా అభిమానం ఒకటే, ఇబ్బంది పడకుండా మీరు డబ్బు అడగండి. డబ్బింగ్ సినిమా కూడా మీరు అడగడం ఏంటండి? ఇది ఎంత న్యాయం అండి? ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు వార్ 2కి ఎక్కువ వచ్చాయా, కూలీకి ఎక్కువ వచ్చాయి కలెక్షన్? వార్ 2కి ఎక్కువ వచ్చాయి. వార్ 2 500 రూపాయల టికెట్ ఉందిగా, 500 రూపాయల టికెట్ వల్ల దాదాపు కొంచెం ఎక్కువ హెవీ వస్తుంది. హిందీ నార్త్, ఇక్కడ తెలుగు నార్త్ నాకు తెలియదు. నేను నా 2 స్టేట్ల కోసమే మాట్లాడుతున్నా. తర్వాత కూలీ ఈజ్ ద స్టాండర్డ్ అయింది. కూలీ హెవీ రేట్ అంటే తక్కువ థియేటర్లు కూలీకి ఉన్నాయి, ఎక్కువ థియేటర్లు వార్ 2కి ఉన్నాయి. కాబట్టి దాని మీద కలెక్షన్స్ డివైడ్ అవ్వచ్చు. మండే నుంచి తెలుస్తుంది. ఈ 4 రోజులు అయితే కలెక్షన్స్ కుమ్మేస్తున్నాయి. ఒకరు 50 కోట్ల లోపు కొన్నారు, ఒకరు 100 కోట్ల లోపు కొన్నారు. దాన్ని దాదాపు అంచనా ప్రకారం ఇప్పుడు మన అంటే యూట్యూబ్లో బయట చూస్తున్న ప్రకారం, ఈ అభిమానులు పెడుతున్న ప్రకారం దాదాపు 2 కలిపి 1000 crores ఎక్స్పెక్టింగ్ 1000 crores 2 సినిమాల మీద అనుకుంటున్నారు. అది ఎక్స్పెక్టింగ్ ఇస్ 1000 crores. ఎందుకంటే అసలు థియేటర్లు ఖాళీ లేవు, ఎక్కడ టికెట్ దొరకట్లేదు. టికెట్ దొరకట్లేదంటే సామాన్య ప్రేక్షకుడి దగ్గర దోచుకున్నట్టే లెక్క. మరి మీరు ఒక డబ్బింగ్ సినిమా ఈ డబ్బు తీసుకొని ఏం చేస్తారు? చారిటీకి ఇస్తారా, గవర్నమెంట్కి ఇస్తారా, ఎంప్లాయీస్కి ఇస్తారా, నార్త్ ఇండియా ప్రొడ్యూసర్కి ఇస్తారు, సౌత్ ఇండియా ప్రొడ్యూసర్కి ఇస్తారు? అంటే వాళ్ళ కోసం మనం డొనేషన్ దండి మన డబ్బుని అక్కడ ఇస్తున్నామా? ఇది న్యాయమా? మన ప్రజల సొమ్ము తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నాం. మన ప్రజల సొమ్ముని మన కార్మికుడికో, మన ఒక హీరోకో, ఒక హీరోయిన్కో, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్కో, ఒక డెవలపింగ్కో ఇచ్చి ఉంటే
సంతోషపడేవాళ్ళు. కానీ ఇద్దరు తెలుగు హీరోలు కూడా ఉన్నారు కదా అని చెప్తున్నారు. తెలుగు హీరోలు ఉన్నా డబ్బింగ్ సినిమా కిందే లెక్క వస్తుంది, స్టేట్ సినిమా కింద రాదు. మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, ఏది ఏమైనా ప్రేక్షకులు అర్థం చేసుకోవాలా. ప్రేక్షకులు 500 రూపాయల టికెట్ మాకు పర్లేదు, మేము ఎంతైనా భరిస్తాం మా హీరో కోసం అంటే 10,000 రూపాయల టికెట్ పెట్టమని అడుగుదాం రేపటి నుంచి. లేదు ఇది భరించలేమంటే మీరు కింద కామెంట్ చేయండి. నేను చేసిన మాట్లాడిన తప్పు అయితే నేను మీకు క్షమాపణ చేస్తా, ప్రేక్షకులకు క్షమాపణ చెప్తా. నేను రేటు ఎక్కువ లేదు, ఇది కూడా మేము భరించడానికి మాకు సిద్ధమే, ఎంత రేట్ అయినా మేము కొంటామంటే రేపు 10,000 రూపాయల టికెట్ పెట్టినా గవర్నమెంట్ సంతకం పెడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ చూడకుండా ఎంత రేట్ అయినా ప్రజల్ని దోచుకోవడానికి రెడీగా, సంతకం పెట్టడానికి, జీవో ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేం. పేదవాడిని పట్టించుకోలేని దాకా మనం ఏమీ చేయలేం. మన ప్రేక్షకుడి బాధను అర్థం చేసుకోలేని దాకా మనం ఏమీ చేయలేం. ఇక్కడ కార్మికుడికి 100 పెంచాలంటే బాధపడుతున్నారు, 200 పెంచాలంటే బాధపడుతున్నారు. ప్రేక్షకుడి మీద వందల రూపాయల రేట్లు వేసి చేస్తున్నా. ఇది న్యాయమా అన్యాయమా అనేది గవర్నమెంట్లకి, మీకు, మీ ప్రొడ్యూసర్స్కి వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.